ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చెయ్యుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుడు తన బిడ్డలమైన మన ఎడల మేలు చెయ్యాలని, అద్భుతాలు జరిగించాలని, మనల్ని ఆశీర్వదించాలని, అత్యధికంగా అభివృద్ధి పరచాలని ఎంతో ఆశపడుచున్నాడు. మానకుండా నిత్యము మన పట్ల, మన కుటుంబం పట్ల మేలులు ఉపకారములు జరిగించాలని నిబంధన చేసి ఉన్నాడు. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితాలు చూస్తే మేలులు ఉపకారములు ఆశీర్వాదములు లేక ఎంతగా బాధపడి ఉన్నామో కదా. నిత్యము ఏదో ఒక బాధ, ఏదో ఒక కొరత, సమస్య, శ్రమ, వీటి వల్ల మన కన్నుల వెంబడి కన్నీరును మానక కార్చిన దినములు ఎన్నో ఉన్నాయి కదండి. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, మేలులతో నింపబడాలంటే, అసాధ్యమైన కార్యములు జరగాలంటే కేవలం దేవునికే సాధ్యమండి. ఎందుకంటే ఆ కల్వరి శిలువలో ఆయన సమస్తమును జయించినాడు. సర్వ పాపాలను, కీడులను, శ్రమలను తొలగించినాడు. నిత్యము ఆనందమును మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ప్రతి దినము నిత్యము ఆనందంగా ఉండాలంటే పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలండి. మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాము. హృదయంలో పాపముంటే నెమ్మది ఉండదండి. నిత్యము దుఃఖము, వేదన, భయము, కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం కరువవుతుంది. మరి ఈ పాపానికి దూరంగా ఉండాలంటే, పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునిని విడవకుండా అంటు కట్టుకొని బ్రతకాలి. అయితే అలాంటి భయం, భక్తి కలిగి ఉండడం మనకు సాధ్యం కాదు. అన్నీ దేవుడే మన హృదయంలో పుట్టిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉండుట నేను నేర్పెదను, పిల్లలారా నా యొద్దకు రండి అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఆ దేవుని కార్యములు కొంత ఆలస్యం అయినప్పటికీ ఒక్కసారి ఆయన మన జీవితంలో మేలులు చేయడం ప్రారంభిస్తే మానకుండా నిత్యము జరిగించుతాడండి. ప్రియులారా, అబ్రహాం, శారాలకు చాలా కాలం సంతానం అందలేదు. ఎంతో బాధపడ్డారు. నిందలను, అవమానాలను భరించినారు. బహుశా పిల్లలు పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారేమో కదండి. అయితే ఆ దేవుడు నమ్మదగినవాడు. తన్ను నమ్మిన బిడ్డల ఎడల మేలు చేసేవాడు. తన సహాయం కొరకు ఆశతో, భక్తితో ఎదురు చూసే వారిని ఎన్నటికీ సిగ్గుపరచడండి. ఎప్పటికీ వారికి అన్యాయం చెయ్యడు. 100 సంవత్సరాల వయసులో కూడా శ్రేష్టమైన కుమారుణ్ణి ఆ దంపతులకు అనుగ్రహించినాడు దేవుడు. అంతటితో ఆగలేదండి. మేలుల వెంట మేలులు చేస్తూనే వచ్చాడు. అబ్రహాం సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారముగా ఆశీర్వదించినాడు. మనము కూడా అబ్రహాము సంతానమేనండి. ఇస్సాకును తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. యాకోబును తన కుటుంబాన్ని, యోసేపును తన వంశాన్ని, ఇలా అబ్రహాం పిల్లల కుటుంబాలను మేలుల చేత నింపినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈనాడు నా కుటుంబాలలో, మన జీవితాలలో కూడా మేలులు మానక జరిగించాలంటే నా యొద్దకు వచ్చి చెవియొగ్గి నా మాట వింటే నిత్యమైన కృప మీకు చూపుతానంటున్నాడండి ఆ దేవుడు. అలాగే వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడు నగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను అని అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనలో మంచి హృదయాన్ని, భక్తి కల మనసును పుట్టిస్తాడు. రాతి గుండెను తీసివేసి పాపపు హృదయాన్ని మనలో నుండి తొలగిస్తానంటున్నాడు. ప్రియులారా, ఇంతవరకు మేలులు, ఆశీర్వాదము లేక జీవించే మన జీవితంలో మేలుల వెంబడి మేలులు, ఉపకారములు జరిగించుతానంటున్నాడండి ఆ దేవుడు. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సేవా పరిచర్యలో, నీ ఆర్థిక విషయాలలో,
నీ ఆత్మీయ జీవితంలో, నీ అనారోగ్యాలలో గొప్ప మేలు చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలం నీ పిల్లల వివాహాల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, సంతానం కొరకు ఎదురు చూసి వారి ఆత్మీయ జీవితంలో మార్పు లేదని, కుటుంబంలో మేలులు జరగవా అని నువ్వు కన్నీరు కార్చిన సందర్భాలు ఇక చాలండి. ఈ దినము నుండైనా దేవునికిష్టులంగా బ్రతికి ఆయన యందు భయం భక్తి కలిగి జీవించితే నిత్యము ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యం మనం ఆశీర్వదించిన స్థితిలో ఉండాలనే కదా ఆ దేవుడు ఆ కలువరిశిలలో తన రక్తాన్నంతా కార్చింది. మన కొరకే కదా మరణాన్ని అనుభవించింది. మన కొరకే కదా కఠినమైన బాధను, ఘోరమైన శిక్షను, నొప్పిని భరించింది. తను మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు గొప్ప విడుదల, క్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞులంగా జీవించుదామా? ఆయన హృదయానుసారులంగా నడుచుకుందామా? నేను దేవునికి తగినట్లు జీవిస్తా, ఆయనను నిత్యము సేవిస్తా, ఆయన మేలులు పొందుకుంటా అనేవారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చెయ్యుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మేలు చేయుట మానకుండా నిత్యము మా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడోగా, ఆశ్చర్య కార్యములను జరిగించే తండ్రివిగా ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. వాస్తవానికి గడిచిన దినములలో మా కుటుంబాలలో, మా జీవితాలలో మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు లేక ఎంతో కృంగియున్నాము దేవా. ఎంతగానో కన్నీరు కార్చినాము దేవా. అయ్యా, దయతో మమ్మను క్షమించండి. మిమ్మను వెంబడించలేదు, మీ పరిచర్య చెయ్యలేదు, మీకు ప్రార్థించలేదు కాబట్టే మేలులు పొందలేని వారిమిగా ఉన్నాము. అయ్యా, అట్టి దినముల నుండి మాకు విడుదలను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినము నుండైనా మీ ఎడల భయభక్తులు కలిగి మిమ్మను సేవించే వారిమిగా, మిమ్మను విడవకుండా మానక మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు మీ యొద్ద నుండి మేలుల వెంబడి మేలులు, ఉపకారములను పొందుకొనుటకు మీరే మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు బిడ్డలు వారి కుటుంబంలో ఎలాంటి మేలులు, ఆశీర్వాదములు జరగడం లేదని బాధపడుచున్నారో అట్టి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా. మీరు కనికరించండి దేవా. మీ యొక్క అద్భుతాలను వారి పిల్లల జీవితంలో, వారి కుటుంబాలలో మీరే మెండుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాట తప్పని దేవుడవు తండ్రి, మరచిపోని దేవుడవు ప్రభా, విడిచిపెట్టని దేవుడవు. నీ బిడ్డల ఎడల మీరు జరిగిస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, ఈ దినమున మేమంతా మీ సన్నిధిలో చేరి మిమ్మను స్తుతించే వారిమిగా, మిమ్మను ఆరాధించే వారిమిగా, మీ నామాన్ని గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమున మా యొక్క సమయాన్ని లోకంలో, లోకుల స్నేహాల మధ్య గడపకుండా మీ సన్నిధిలో చేరి మీకు తగినట్లుగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ మాటలు వింటూ మీ యొద్ద నుండి మేలులు పొందుకునే జీవితాన్ని, ఆత్మీయ బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. దర్శించండి దేవా, దృష్టించండి ప్రవ్వా. మార్చండి, మారు మనసును దయచేయండి ప్రవ్వా. వారి విలువైన జీవితాలను మీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి ప్రవ్వా. లోకంలో పాపంలో పడిపోకుండా, వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవించకుండా మిమ్మను అంటుకట్టుకుని జీవించే బిడలుగా సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి మేలులు, ఉపకారములు, ఆశీర్వాదములు పొందుకొనుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా.
ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే చక్కటి సఫలతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. అధిక బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో ఎటువంటి ప్రమాదం, ఆటంకం జరగకుండా మీరే వారిని కాపాడండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలుంచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించండి దేవా. ప్రతి అక్కర, కొరత, సమస్య, శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది సంపూర్ణంగా తొలగించమని, బిడ్డలకు నెమ్మదిని, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేయాలని వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలుంచండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా, కనిపెట్టుకొని ఉంటుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరీక్ష రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా. రాసే హస్తాలను బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలుంచండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే తెలివిని, జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సబ్జెక్టు మంచిగా రాసే కృపను దయచేయండి ప్రవ్వా. పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న భాగస్వామిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు దేవా. బిడ్డల ఎడల మీ కృప చూపించండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. మంచి జ్ఞానంతో వారి కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. బిడ్డలకు మంచి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని మీరు బాగు చేయండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణకరమైన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. హాస్పిటల్స్కి వెళ్తుండగా, టెస్టులు చేయించుకుంటుండగా మీరే వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఉండే భయాలను తొలగించండి దేవా. మంచి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య
చేస్తున్న సేవకులను సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి. సంఘాలను కూడా మీరు దీవించండి తండ్రి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శ్రమను సంపూర్ణంగా తొలగించండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. నాయన, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు చక్కని ఉద్యోగం వచ్చేలాగున మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కష్టం, వారి బాధ, వారి వ్యాధి, వారి సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా. ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.